నమస్తే. ఇది మీ అందరికీ తెలుసు, ఇతను కూడా మీకు తెలుసు, రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గారు. అయితే ఇప్పుడు వస్తున్న వార్తలన్నీ ఏంటంటే మహేష్ కుమార్ గౌడ్ని పదవి నుంచి తొలగించాలి అని, ఆయన టీపీసీసీకి అర్హుడు కాదని అంటా ఉన్నారు. సరే, దాని గురించి మాట్లాడే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్తా. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ అమ్మాయి 19 ఏళ్ళ అమ్మాయి. ఈమె పేరు పల్లవి గౌడ్. ఈమె నర్సింగ్ చేస్తూ ఉంది. గాంధీ హాస్పిటల్లో తనకు ఛాతీలో చిన్న గడ్డ అయిందని గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ అయితే డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ట్రైనీ డాక్టర్లతోటి ట్రీట్మెంట్ అందించి ఈ అమ్మాయిని అన్యాయంగా చంపేసిండ్రు. మర్డర్. అర్హత ఉన్న డాక్టర్లతో కాకుండా ట్రైనింగ్ తీసుకుంటున్న డాక్టర్లతోటి ఒక 19 ఏళ్ళ అమ్మాయి మీద, ఈ పల్లవి గౌడ్ మీద ఆ యొక్క ఎక్స్పెరిమెంట్ చేసి వాళ్ళకు అనుభవం రావడానికి అమాయకులను బలిగొంటా ఉంది గాంధీ హాస్పిటల్. సరే, అక్కడ అందరు ఇట్లే ఉన్నారు, అన్నిట్లో జరుగుతున్నాను, కానీ మెయిన్ లోపం ఇది అయితే ఉంది. దానికి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు కూడా అక్కడ ధర్నాలు చేస్తూ ఉన్నారు. వాస్తవానికి గాంధీ హాస్పిటల్ పరిస్థితి ఏంటి, గాంధీ హాస్పిటల్ ఎట్లుంది అని ఇది రాష్ట్రం మొత్తంలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. చాలా అధ్వానంగా ఉంటుంది, చాలా అన్యాయంగా ఉంటాయి. గాంధీ హాస్పిటల్ పరిస్థితి అంత అధ్వానంగా ఉన్నది. నిమ్స్ చాలా అధ్వానంగా ఉన్నది. మనుషులు పండుకునే చోట హాస్పిటల్లో కుక్కలు పండుకుంటా ఉన్నాయి. దీని గురించి ఎవరు మాట్లాడరు, దీని గురించి ఎవరు చెప్పరు. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి సమస్యలు ఈ సమాజంలో, ఈ వ్యవస్థలో ఉంటే చాలా సోకాల్డ్ మీడియా ఛానళ్ళు, సోకాల్డ్ పీపుల్ చాలామంది ఈ విషయం మీద మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే ఇప్పుడు మీకు అందరికి చెప్తా. ఈ ఫోటోలో మీరు చూడొచ్చు చాలా క్లియర్గా మహేష్ కుమార్ గౌడ్ గారు మెయింటైన్ చేస్తున్న, ఇప్పుడు ఆయన టీపీసీసీ కదా, ఆయన్నే కదా ఇప్పుడు కాంగ్రెస్కు హెడ్, ఆయనే చీఫ్ కదా. అయితే గాంధీ భవన్లో ఒక చోట గిట్లాంటి బీర్ బాటిల్ ఒకటి కనిపించింది. గాంధీ భవన్లో ఇక బాత్రూమ్స్ దగ్గర గిట్ల కొంచెం అధ్వానంగా కనిపించి, ఇప్పుడు మొత్తం మీడియా ఛానల్ కానీ ఇంకొందరు బయటకు వచ్చేసి మొత్తం కనీసం గాంధీ భవన్ని మెయింటైన్ చేయడం రాకపోయిన వ్యక్తిని తీసుకొచ్చి టీపీసీసీని చేసిర్రు. దీనికి తను అన్ఫిట్టు, అర్హుడు కాదు, డిజాస్టరు ప్రెసిడెంటు అని చెప్పేసి మొత్తం వార్తలు రాస్తూ ఉన్నారు. అసలు సమాజానికి ఏం కావాలి, ఈ వ్యవస్థకి ఏం కావాలి? గాంధీ భవన్ ఎట్లుందో కావాలా, లేకపోతే గాంధీ హాస్పిటల్ ఎట్లుందో కావాలా? మహేష్ కుమార్ గౌడ్ అక్కడ బాత్రూమ్లు క్లీన్ అవుతున్నాయా లేదా చూస్తుండా కావాలా, లేకపోతే నిజంగా ఈ తెలంగాణ గవర్నమెంటు గాంధీ హాస్పిటల్ ట్రీట్మెంట్ సరిగ్గా అందుతుందా లేదా చూడడం కావాలా? దేని మీద మాట్లాడాలి? నేను ఇక్కడ ఏమంటున్నా అంటే మహేష్ కుమార్ గౌడ్ అన్ఫిట్టా ఫిట్టా అనేది పక్కన పెడదాం. సరే, దానికి సంబంధించిన వాళ్ళ హైకమాండ్ డిసైడ్ చేస్తుంది, అది పార్టీ ఇంటర్నల్ విషయం. అసలు ఒక వ్యవస్థ, ఒక సంస్థ, ఒక పత్రిక, ఒక ఛానల్ అయినా, ఒక వ్యక్తి అయినా సరే, ఒక గుంపు అయినా, ఒక సమూహం అయినా మనం దేని గురించి స్పందించాలి, దేని మీద మాట్లాడాలి? ఒక బీర్ బాటిల్ ఏనో ఒక మూల మీద పడిపోయింది, ఎవడో తాగి వేస్తే నిరంతరం నిత్యం ఇప్పుడు టీపీసీసీ ప్రెసిడెంట్ చీఫ్ని చేసినంత మాత్రాన మహేష్ కుమార్ గౌడ్ రోజు పోయి ఆడ గాంధీ భవన్ ఎంట్రెన్స్ కాడ కుర్చీ చేసుకొని ఇక కాపలా కూర్చుంటాడు ఆడ? చెప్పండి. ఏటీఎం కాడ ఆ కాపలా ఉన్నట్టు, పెద్ద పెద్ద బంగళాలకు కొందరు కాపలా ఉన్నట్టు, ఇప్పుడు గాంధీ భవన్కు టీపీసీసీ చీఫ్ అయినంత మాత్రాన ఆడ కుర్చీ చేసుకొని ఎవడు తాగుతుండు, ఎవడేడికెళ్ళి బీర్ సీసేస్తుండు, ఎవడు బాత్రూమ్ సరిగ్గా క్లీన్ చేస్తలేడని ఆ బాత్రూమ్లలో పోయి టాయిలెట్స్ పోయి చూస్తారా? దానికో మేనేజ్మెంట్ ఉంటుంది, దానికో ఇన్ఛార్జ్ ఉంటాడు ఆ బిల్డింగ్కు. అది కిరాయి బిల్డింగేనా? మళ్ళీ అది వేరే విషయం, దాని గురించి తర్వాత చెప్తా. దానికో ఇన్ఛార్జ్ ఉంటాడు, వాళ్ళు చూసుకుంటారు. ఎవరైనా సరిగ్గా క్లీన్ చేయకపోతే బాత్రూమ్ క్లీన్ చేయని చెప్పేసి అక్కడ ఉన్న బిల్డింగ్ ఇన్ఛార్జ్ ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్తారు. బీర్ సీసాలు ఏమైనా ఉంటే అక్కడ క్లీన్ చేసే వాళ్ళతో, నిత్యం ఊడ్చే వాళ్ళతో తీపిస్తారు. గిది సంస్థ, గిట్లా నడుస్తుంది అక్కడ. ఇంత దానికి ఎవడో తాగో బీర్ సీసీ వేస్తే దానికి మహేష్ కుమార్ గౌడ్ అన్ఫిట్ టీపీసీసీ, కానీ ఎవడో బాత్రూమ్ సరిగ్గా క్లీన్ చేయకపోతే దానికి మహేష్ కుమార్ గౌడ్ అన్ఫిట్ అని చెప్పేసి. దీని కంపారిజన్ ఎట్లా ఉందో చూడండి. ఇక టీపీసీసీని చేసిన తర్వాత గాంధీ భవన్ భ్రష్టు పట్టిస్తున్న మహేష్ కుమార్ గౌడ్ తన ఇంటిని మాత్రం అద్భుతంగా అందంగా తయారు చేసుకొని మంచిగా చిన్న పెచ్చు కూడా ఊడిపోకుండా ఇల్లును జాగ్రత్తగా చూసుకుంటున్న మహేష్ కుమార్ గౌడ్ అంటే నాకు అర్థం కాదు. కానీ మరి ఈ వ్యవస్థలో ఎన్నో లోపాలు ఉన్నాయి, ఈ వ్యవస్థలో, ఈ సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి బిల్డింగ్ చూద్దాం. మరి రేవంత్ రెడ్డి గారి బిల్డింగ్ ఎంత బాగుంది. మరి రేవంత్ రెడ్డి గారు మేనేజ్మెంట్ చేయాల్సిన, రేవంత్ రెడ్డి గారి దగ్గరుండి చూసుకోవాల్సిన గాంధీ హాస్పిటల్ ఎట్లుంది? మరి ఇప్పుడు మీరు గాంధీ భవన్కు మహేష్ కుమార్ గౌడ్కి ఇల్లుకు కంపేర్ చేసి చెప్తే, నేను రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ బంగళాకు, ఇటు మా గాంధీ హాస్పిటల్కు కంపేర్ చేసి చెప్తా. దీని మీద సమాధానం ఉందా? మహేష్ కుమార్ గౌడ్ పదవి మీద కుట్ర బన్నుతున్నారు, మహేష్ కుమార్ గౌడ్ పదవి మీద కక్షపూరితంగా ఉన్నాడు, మహేష్ కుమార్ గౌడ్ పదవి నుంచి తొలగించాలని చూస్తుండడానికి ఇది నిదర్శనం కదా. వర్స్ట్ కంపారిజన్.
ఎవడో తాగుబోతాడు ఓ బీర్సీస్ వేస్తే దానికి మహేష్ కుమార్ గౌడ్ కారణం అవుతాడా? దానికి మహేష్ కుమార్ గౌడ్ నిర్లక్ష్యం అవుతుందా? ఊడ్చేటప్పుడు ఊడ్చే సిబ్బంది తీసేయాలి, తాగేసిన నుండి పట్టుకొని తన్నాలి, సీసీ కెమెరాలు చెక్ చేసి. గిట్లా ఉంటుంది సిస్టమ్. మనం ఇప్పుడు మన ఆఫీస్కి తాళాలు వేసుకొని మనం సాయంత్రం కాగానే పోతాం. ఎవడో తాగుబోతాడు వచ్చి తాగే వరన్నా మీద బీర్సీస పెట్టిపోతే సీఈఓని అంట మా వెంటనే, చైర్మన్ అంట మా వెంటనే. హౌ కామెడీ! అంటే మీరు అర్థం చేసుకోవాలి, నిజంగా చాలా రకాల కారణాలు వస్తున్నాయి. ఎందుకనంటే ఇక మహేష్ కుమార్ గౌడ్ కనుక బహుజన బిడ్డ కనుక తొలగించాలని చూస్తున్నారని రకరకాలుగా అంటారు. వాటెవర్, దాని మీద మనకు స్పష్టత లేనప్పుడు మనం ఒక నిర్ధారణకు రాలేము. కానీ అసలు మీరు పోల్చిన పోలిక గురించి నేను మాట్లాడుతా ఉన్నా. అసలు మహేష్ కుమార్ గౌడ్ ఎట్లా అంటే ఏ రకంగా ఇప్పుడు టీపీసీసీకి అన్ఫిట్ అయిండు, ఎట్లా దాన్ని అర్హుడు కాదని డిక్లేర్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి హయాంలో నుంచి చూసుకున్నా, మొన్న రేవంత్ రెడ్డి టీపీసీసీగా ఉన్నప్పటి నుంచి చూసుకున్నా, గాంధీ భవన్కి ఏమైనా మేడలేసి అద్దాలు బిల్డింగ్ లాగా దాన్ని తయారు చేసి దానికి మొత్తం రంగులు వేసి నిత్యం దానిలో మొత్తం చకచక మెరిసిపోయేటట్టు పూలు జల్లి ఎవ్వరు వచ్చినా కూడా బాత్రూమ్లలోనే పడుకునేంత అద్భుతంగా బాత్రూమ్లు ఏమైనా తయారు చేసిండ్రా? లేదు కదా. గతంలో ఎట్లుందో ఇప్పుడు గట్లే ఉంది. తెలంగాణ రాకముందుకు ఎట్లుందో, తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా ఉందో, రేవంత్ రెడ్డి టీపీసీసీ ఉన్నప్పుడు ఎట్లా ఉందో, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఎట్లా ఉందో, మహేష్ కుమార్ గౌడ్ ఉన్నప్పుడు అట్లే ఉంది. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ప్రాబ్లం కాంది, అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ప్రాబ్లం లేనిది, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ప్రాబ్లం లేనిది, మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అయిన తర్వాత ఇవన్నీ ఎట్లా పోర్ట్రే అవుతున్నాయి, ఇవన్నీ ఎట్లా ప్రొజెక్ట్ అవుతున్నాయి, ఇవన్నీ సమస్యలుగా ఎట్లా చిత్రీకరిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఏనాడు కూడా కోరుకోలేదు కదా, మాకు గాంధీ భవన్ అద్భుతంగా తీర్చిదిద్దాలి, అద్భుతంగా మార్చేయాలి మహేష్ కుమార్ గౌడ్ అని కాంగ్రెస్ కార్యకర్తలు అడగలేదే. కానీ పేదలు అడిగినరు, ప్రజలు అడిగినరు, అమాయకులు అడిగినరు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు అడిగినరు, డబ్బులు పెట్టుకోలేనాడు వాళ్ళందరూ కూడా అడిగినరు మాకు గాంధీ హాస్పిటల్ బాగుండాలని. దాన్ని మార్చడం మీద దృష్టి పెట్టాలి. గాంధీ హాస్పిటల్లో కుక్కలు ఉన్నాయి, గాంధీ హాస్పిటల్లో మురికి వాడలు ఉన్నాయి, గాంధీ హాస్పిటల్లో మోరి నీళ్లు పోతా ఉన్నాయి. దాన్ని ఎట్లా శుభ్రం చేస్తారు? దాని మీద దృష్టి పెట్టండి. మీడియా అయినా, సంస్థలైనా, వ్యవస్థలైనా, మనుషులైనా కూడా ఇవాళ అంటే ప్రత్యేకించి మహేష్ కుమార్ గౌడ్ చేయాల్సింది ఏముంటుంది ఇక్కడ? సరే ఒక్క మాట, నాకు వచ్చిన ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. ఇది కుట్రనా, రేవంత్ రెడ్డి పన్నిన కుట్రనా, లేకపోతే ఇంకొకరు పన్నిన కుట్రనా, ఇంకొకరు పన్నిన కుట్రనా అని వార్తలు, దాని మీద క్లారిటీ లేదు. సరే ఏ ఛానళ్ళలో వచ్చినా కూడా మన దగ్గర ఒక క్లారిటీ లేని దాని విషయంలో మనం అనలేదు. బట్ క్లారిటీ ఉన్న విషయాన్ని నేను అడుగుతున్నా. ఒక ఇంత పెద్ద గాంధీ భవన్లో ఎక్కడో ఒక మూలన ఒక చిన్న బీఎస్సీసీ పడితే దానికి మహేష్ కుమార్ గౌడ్ డిజాస్టర్ టీపీసీసీ ఎట్లా అవుతాడు చెప్పండి? ఎట్లా అవుతాడు చెప్పండి? ఒక సందేహం. ఈ మహేష్ కుమార్ గౌడ్ గీడ ఒక బీర్ బాటిల్ పడ్డానికి కారణం ఎట్లా అవుతాడు? గీడ బాత్రూమ్ టాయిలెట్స్ క్లీన్ చేయాల్సిన వాళ్ళు సరిగ్గా క్లీన్ చేయకపోతే దానికి మహేష్ కుమార్ గౌడ్ ఎట్లా కారణమవుతాడు? మహేష్ కుమార్ గౌడ్ ఫోకస్ ఎట్లుంటుంది? ప్రభుత్వం ఏంది, ప్రభుత్వం పనితీరు ఏంది, ఆ పథకాలను ప్రజల్లోకి ఎట్లా తీసుకుపోవాలి, పార్టీలో అసంతృప్తి ఉన్నోడు సంతృప్తి ఉన్నోళ్ళు ఎవరిని ఎట్లా మేనేజ్ చేయాలి, ఎక్కడ మీటింగ్స్ స్టార్ట్ చేయాలి, దీని మీద ఉంటుంది దృష్టి. గాంధీ భవన్లో ఇవాళ బాత్రూమ్ సరిగ్గా క్లీన్ చేసిరా లేదా అని ఆలోచిస్తారా? హౌ కామెడీ, హౌ ఫన్నీ, హౌ టార్గెటివ్ పాలిటిక్స్ అని అనిపించదా? ఎందుకనంటే ఈ చిన్న చిన్న విషయాల మీద ఆయన దృష్టి ఉంటే అంత పెద్ద పార్టీ బాధ్యతలు ఉండి కూడా ఆయన అర్హుడు కాదు కదా. అందుకే అంటే వాస్తవానికి ఏంటంటే ఇక రకరకాల వార్తలు వస్తున్నాయి. దీనికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి స్పందించాలి. ఎందుకనంటే ఒక ఇంత పెద్ద భవనంలో, అంత పెద్ద వ్యవస్థలో, ఆ బిల్డింగ్లో ఎక్కడో ఓ చోట ఒక బీర్ సీసా పడిందని, బాత్రూమ్లు క్లీన్గా లేవని, పర్టికులర్గా స్పెషల్గా ఒక టీవీ ఛానలు మహేష్ కుమార్ గౌడ్ ఈ యొక్క ఏదైతే ఇప్పుడు క్వార్టర్స్లో ఉంటుండో, ఎమ్మెల్యే క్వార్టర్స్లో, అక్కడికి పోయి ఆయన ఇంటి బయట షూట్ చేసుకొని పెచ్చు కూడా ఊడకుండా అద్భుతమైన బిల్డింగ్లో మహేష్ కుమార్ గౌడ్ ఉంటుండు, గాంధీ భవన్ మాత్రం గాలికి వదిలేసిండు అని వార్తలు రాస్తూ ఉంటే, ఇవాళ మరి రేవంత్ రెడ్డి ఇంటికి పోయి రేవంత్ రెడ్డి ఇల్లు ఎంత బాగుందో అంత చూపించి రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ చూపిస్తే అవి టెలికాస్ట్ చేయడానికి మీడియా ఛానళ్లకు టైం కూడా సరిపోదు, టైం ఉండదు, సమయం ఉండదు, అది తప్ప ఇంకో వార్త ఉండదు. అలాంటి సమస్యలు ఈ రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. ఒక గాంధీ హాస్పిటల్ విషయం కాదు, ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా తీసుకో, కుక్కలు పండుకొని గవర్నమెంట్ హాస్పిటల్ను ఒక్కదాన్ని చూపెట్టు చూద్దాం. కుక్కలు పండుకొని గవర్నమెంట్ హాస్పిటల్ని ఒక్కదాన్ని చూపెట్టు. పందులు లేని ప్రభుత్వ బడిని ఒక్కదాన్ని చూపెట్టు. పందులు పండుకొని గవర్నమెంట్ స్కూల్ని ఒక్కదాన్ని చూపెట్టు, మనం చూద్దాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్నారు కదా, ఏవి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అయిపోయిందా, కట్టిరా, నిర్మించారా? ఇదంతా కాదు కదా. సమస్య ఎక్కడ ఉందో దాని మీద దృష్టి పెట్టండి. లేని దాన్ని సమస్యగా క్రియేట్ చేయించి చూపించాలనుకున్నప్పుడు సమాజం దాన్ని బిలీవ్ చేయదు, వ్యవస్థ దాన్ని నమ్మదు. ఎందుకంటే ఏదో బీర్ సీసా పడ్డంటే ఎవరు నమ్ముతాడు? బీర్ సీసా పడ్డందుకు, బాత్రూమ్ క్లీన్ చేయనందుకు మహేష్ కుమార్ గౌడ్ అన్ఫిట్ అంటే ఎవరు నమ్ముతాడు? ఎస్, మరి గాంధీ హాస్పిటల్ కుక్కలు అంటున్నాయి, నిమ్స్ హాస్పిటల్ ఎట్లుందో చెప్దాం, నిమ్స్ హాస్పిటల్ మీద చర్చ పెడదాం.
నీలోఫర్ మీద చర్చ పెడదాం. ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్కి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పోతుండే గవర్నమెంట్ హాస్పిటల్ గాలికి వదిలేసిండు. దీని మీద చర్చ పెడదాం. ఎందుకంటే ఇవి ఉపయోగపడేటివి, సమాజానికి వ్యవస్థకు ఉపయోగపడేటివి. గాంధీ భవన్ అనేది కార్యకర్తల కోసం, పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్ కోసం, వ్యవస్థ కోసం, సంస్థ కోసం కాదు కదా, అది సమాజం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం కాదు కదా, వాళ్ళ పొలిటికల్ డెవలప్మెంట్ కోసం, వాళ్ళ పార్టీ డెవలప్మెంట్ కోసం. ఆ పార్టీ ఆఫీస్ అనేది ఇట్స్ పార్టీ ఆఫీస్. మరి దాని మీద ఇంత ఫోకస్ పెడుతున్న వ్యవస్థలు, సంస్థలు నిజంగా ప్రజల సమస్యల మీద, ప్రజల సమస్యల యొక్క పరిష్కార దిశగా ఎందుకు పెట్టట్లేదు అనేది ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్. దీనికి సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి గారిని దీని మీద స్పందించకపోతే అనుమానాలు నిజమయ్యేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఇంత పెద్ద అలిగేషన్, ఇంత చిన్న అంశాన్ని పట్టుకొని డిజాస్టర్ అని చెప్పేసి ఇంత పెద్ద అలిగేషన్ చేయడం పట్ల పలు రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు లేని వార్తలు, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు రాయని వార్తలు, రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు రాని మాటలు, స్పెషల్గా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నప్పుడే ఎందుకు వచ్చినాయి అనేది ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్. అది ఒక బీర్ సీసా గాంధీ భవన్లో ఉందని కారణం చూపెడుతూ మహేష్ కుమార్ గౌడ్ అన్ఫిట్ అనడం, బాత్రూమ్లు సరిగ్గా క్లీన్ చేయలేదని చెప్తూ మహేష్ కుమార్ గౌడ్ అన్ఫిట్ అనడం, ఇవన్నీ కూడా సందేహాలు. ఒక బహుజన బిడ్డ పైన, ఒక బీసీ బిడ్డ పైన కావాలని కుట్రబని పదవి నుంచి తొలగించేదానికి చేస్తున్న కుట్రలని సందేహాలు వస్తున్నాయి. సందేహాలే, వాస్తవాలు అనేది తర్వాత తేలితే ఏందని. ఎందుకంటే రేవంత్ రెడ్డి స్పందించి ఒక క్లారిటీ ఇస్తే అర్థమవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఇల్లు విషయం కూడా నేను చెప్పిన మీకు చాలా స్పష్టంగా. ఇక్కడ గాంధీ భవన్ సంబంధించి, గాంధీ హాస్పిటల్ సంబంధించి ఈ చిన్నారికి జరిగిన, ఈ 19 ఏళ్ళ అమ్మాయికి జరిగిన అన్యాయం గురించి కూడా మాట్లాడినా.